ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుణ్ణి తలుచుకొని, మీరు ఎవరి గురించైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పుకోండి. ఇక వారి దృష్టిలో మీరు ఎలాంటి వ్యక్తులో ఇప్పుడు స్వయంగా మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇది అందరూ కూడా పాజిటివ్‌గా తీసుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నానండి. మీరు ఎవరిని తలుచుకొని ఎవరి కోసమైతే ఈ రీడింగ్‌ని చూస్తున్నారో వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. మీకు స్టైల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అని, యాటిట్యూడ్ ఉంటుంది అని, అలానే ఈగో ఉంది అని. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అలానే మిమ్మల్ని ఏదైనా సరే కొద్దిగా హర్ట్ చేసినట్లు అయితే మీ ఈగో ముందు హర్ట్ అయిపోతుంది అని వారు అనుకుంటున్నారు. మీరు ఏదైతే వస్త్రాలను ధరిస్తూ ఉన్నారో మీరు చాలా స్టైల్‌గా కనిపిస్తూ ఉంటారని, అలానే మీరు చాలా గ్రేస్‌ఫుల్ ఇంకా అట్రాక్టివ్‌గా వారికి కనిపిస్తూ ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని, మీరు ఎక్కువగా మైండ్‌తోనే వర్క్ చేస్తూ ఉంటారని కూడా, మీ తెలివితేటలతో మీరు వర్క్ చేస్తూ ఉంటారు అని, ఇక అలానే మీరు ఫిమేల్ అయినట్లయితే మీ లోపల చాలా తెలివైన బ్రెయిన్ అయితే ఉంది. అలానే మీ మైండ్ అయితే ఎక్కువగా తెలివితేటలైతే ఉన్నాయి. దాన్ని మీరు సరైన రీతిలోనే యూజ్ చేస్తున్నారు. అలానే మీకు చాలా లవింగ్ అండ్ కేరింగ్ పర్సనల్ కూడా. అలానే మీరు చాలా కాన్ఫిడెంట్ కూడా ఉంది అని, మీకు కాన్ఫిడెంట్‌కి ఎలాంటి లోటు లేదు అని చెప్పి వారికి అనిపిస్తూ ఉంది. ఇక ఒకవేళ మీ లోపల కాన్ఫిడెంట్ అనేది లేకపోయినప్పటికీ కూడా వారికి మాత్రం మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లుగానే కనిపిస్తున్నారు. మీలో ఉన్న కాన్ఫిడెంట్ వారిని మీ వైపుకు అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఇక మీరు చాలా హెల్పింగ్ నేచర్ కలిగిన వ్యక్తులు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు గిఫ్ట్లు ఇవ్వడం అన్నా, తీసుకోవడం అన్నా చాలా ఇష్టంగా, ఎక్సైటింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా సరే హెల్ప్ చేయడం కోసం మీరు చాలా మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు ఎవరి ఇష్టం మిమ్మల్ని ఎవరు ఇష్టపడుతున్నా సరే, వారి కోసం మీరు చాలా టైం అయితే స్పెండ్ చేస్తారో, వారికి ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వారికి మంచిగా అనిపిస్తున్నాయి. మీ హెల్పింగ్ నేచర్ ఏదైతే ఉందో అది వారికి అర్థమవుతుంది. చాలా మంచి ఇంప్రెషన్ అయితే మీపై వారికి ఉంది. మీ మనసులో ఏ విషయాన్ని కూడా దాచుకోలేరు అని, ప్రతిదీ కూడా మీరు షేర్ చేసుకుంటారు అని, మీ బాధ ఏదైతే ఉందో దాన్ని వారు తెలుసుకున్నారు. మీ లైఫ్‌లో మీరైతే చాలా చాలా ఛాలెంజెస్‌ని చూశారు. హార్ట్ బ్రేక్స్ కూడా జరిగాయి. చాలా అప్ అండ్ డౌన్స్ అయితే మీరు చూశారు. ఇవన్నీ కూడా వారికి తెలుసు. మీరు చెప్పినా చెప్పకపోయినా వారు మీ మనసులో మాటలను అర్థం చేసుకుంటారు. వారికి మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీకు చాలా కనెక్ట్ అవుతూ ఉన్నారు. అలానే వాళ్ళు ఒక్కొక్కసారి మనం అంత బాలేనప్పటికీ కూడా మనల్ని ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో వారికి మనం చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటాము. మీరు ఒక మ్యాజిక్ లాంటి వాళ్ళు. అలానే చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మీరు మీ లైఫ్‌లో ఏదో ఒకటి అచీవ్ చేసి ఉంటారు. అలానే మీ టాలెంట్‌ని చూసి కూడా వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉన్నారు. ఇక మీరు మాట్లాడే విధానం కూడా వాళ్ళకి చాలా మంచిగా నచ్చుతుంది. వాళ్ళకనిపిస్తుంది మీరు ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని. మీకు ఎవరైనా ప్రేమనిచ్చినట్లయితే వారి కోసం మీరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అని. మిమ్మల్ని ఎవరూ మామూలుగా కంట్రోల్ కూడా చేయలేరు. కానీ మిమ్మల్ని ప్రేమతోనే ఎవరైనా సరే మార్చగలరు. మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టినట్లయితే మీరు అస్సలు వాటికి ఒప్పుకోరు. ప్రేమ వలనే మీరు మారుతారు. ఇది వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుంది. మీలో దయాభావన, మమతా భావన అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే మిమ్మల్ని హెల్ప్ చేయమని అడగడానికి వస్తే చాలు, మీకు వీలైనంత వరకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక ఇవన్నీ కూడా వారు నోటీస్ చేస్తూనే ఉన్నారు. మీరు చాలా చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అని వారు అనుకుంటూ ఉన్నారు. మీ లైఫ్‌లో ఏదో మీరు ఒంటరిగా ఉన్నారు అని వారు అనుకుంటూ ఉన్నారు. మీ లైఫ్‌లో ఎవరో ఒకరు ఉన్నారు. వారు ఉన్నప్పటికీ కూడా మీరు లైఫ్‌లో ఒంటరిగానే ఉన్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు లభించలేదు. మీరు పైకి చాలా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, లోపల మాత్రం మనసు అనేది ముక్కలైపోయినట్టు ఉంటుంది. మీ మనసులో బాధని వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. మీరు ఒంటరిగా ఉన్నారు అని, మీకు తోడు కోసం వెతుకుతూ ఉన్నారు అని వాళ్ళకనిపిస్తుంది. అలానే మీ లైఫ్‌లో మిగిలిన విషయాలన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. డబ్బు పరంగా మీరు చాలా లక్కీ అని, కానీ మిమ్మల్ని ప్రేమించే వారైతే మాత్రం మీకు లేరు.
మీరు ఏమీ ఆలోచించకుండానే మాటలు అనేస్తూ ఉంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు చాలా ఎక్కువగా మాట్లాడతారు అని, అది కూడా ముందు వెనుక అస్సలు ఆలోచించకుండా మాట్లాడతారు అని, చాలా తొందరగా మాట్లాడడము, దానివల్ల ఇబ్బందులు పడ్డము, మీకు అస్సలు ఓర్పు అనేది లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీరు చాలా క్వాలిటీస్ కూడా మీరు వాళ్ళు నోటీస్ చేశారు. దానితో పాటు ఈ విషయాన్ని కూడా వాళ్ళు నోటీస్ చేశారు. మీలో ఓర్పు, సహనం అన్నవి చాలా తక్కువగా ఉన్నాయని, దానితో పాటు వాళ్ళు ఇది కూడా గమనించారు. మీ బిహేవియర్‌లో చేంజెస్ అనేవి చాలా త్వరగా వస్తూ ఉంటాయని, అలానే మీ మైండ్‌లో ఏదైతే జరుగుతుందో అది అంతా కూడా మీ బిహేవియర్ వలన మీ మొహంలో అది అంతా కూడా ఎదుటి వాళ్ళకు ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. ఇక ఆ వ్యక్తి మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. మీలో చాలా టాలెంట్ అయితే ఉంది. మీ ఏజ్ ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటుందో, వర్క్ పైన మీ ధ్యాస కూడా అలానే మంచిగా పెరుగుతుంది. మీ లైఫ్ మీ లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని చాప్టర్‌లు అయితే క్లోజ్ అయిపోయాయి. ఒక కొత్త ప్రారంభం అయితే జరిగింది. ఇక మీరు ఆ వ్యక్తిని కలిసిన తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. మీ పైన మీరు ఎక్కువగా ధ్యాస పెడుతూ ఉన్నారు. వెయిట్ మెయింటైన్ కూడా చేస్తూ ఉన్నారు. స్కిన్ కేర్ చేస్తూ ఉన్నారు. అలానే హెడ్ కేర్ కూడా చేస్తూ ఉన్నారు. మీరు చాలా అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అది కూడా వాళ్ళు అన్నీ నోటీస్ చేస్తున్నారు. అలానే మీలో చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇక వారు కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీలో చాలా మార్పులైతే వచ్చేశాయి. మనం కూడా ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. మన చేతిలో ఉండే మొబైల్ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటాం కదా! అలానే మనల్ని మనం కూడా ఎప్పుడూ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇక అదే మీ ఆలోచన. అది వారికి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అలానే మీ వయసు పెరుగుతున్నా కూడా మీరు చాలా యంగ్‌గా కనిపిస్తూ ఉన్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక మిమ్మల్ని చూసినట్లయితే మీ ఏజ్ చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. వీరికి కూడా అది అలానే అనిపిస్తూ ఉంది. వారిని కలిసిన తరువాత మీలో చాలా చేంజెస్ అయితే వచ్చేశాయి. సీక్రెట్‌గా మిమ్మల్ని వారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అలానే మీలో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని కూడా వాళ్ళు నోటీస్ చేస్తూ ఉన్నారు. ఇక మీకు ఓవర్ థింకింగ్ ఎక్కువ. నెగెటివ్ థింకింగ్ కూడా చాలా ఎక్కువ. నెగెటివ్‌గా ఆలోచనలనే చేస్తూ ఉంటారు. అందుకే ఆలోచనలు అనేవి కాస్త తగ్గించుకున్నట్లయితే బావుంటుంది అని వాళ్ళు కోరుకుంటున్నారు. కొంచెం యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటే బావుంటుంది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అలానే మీలో చాలా మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా హిడెన్‌గానే ఉన్నాయి. మీకు తెలియదు అసలు మీలో ఏం క్వాలిటీస్ ఉన్నాయని. వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అని. ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అనేటివి వచ్చినప్పుడు మన స్ట్రెంగ్త్ ఏంటి అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది. మనలో ఉన్న బలాలు, బలహీనతలు అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అలానే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని, మీరు లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేశారు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అలానే కాస్త ధ్యాస మనపైన కూడా పెట్టుకొని మన స్ట్రెంగ్త్‌ని పెంచుకునే పనులను మనం చేస్తే బావుంటుంది అని, దేనికి కూడా అస్సలు భయపడకూడదు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అలానే మీ మనసులో ఏ విషయం ఉన్నా కూడా దాన్ని బయటకు చెప్పడానికి మీరు అస్సలు భయపడరు. మిగిలిన వారికంటే కూడా ఒక డిఫరెంట్ పర్సన్ అని, మిగిలిన వారికంటే కూడా ఒక స్పెషల్ పర్సన్ లాగా వారికి మీరు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నారు. మీ పైన వారికి ఎంతో మంచి రెస్పెక్టు, అలానే మంచి ఆలోచనలు, అలానే మీ నుంచి ప్రేమ కావాలి అని వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటున్నారు. అవి చెప్పలేకపోయినా సరే వాళ్ళు మీ నుంచి కోరుకునేది ఇదే. సో ఇదేనండి. మీరు ఎవరి గురించైతే తలుచుకొని ఈ వీడియోనైతే చూసారో వాళ్ళ మనసులో ఇలా అయితే అనుకుంటున్నారన్నమాట. ఇది అనుకున్న వాళ్ళెవ్వరూ కూడా చూడలేరండి. ఇది ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే చూసేలా ఆ పరమశివుడు ఆశీర్వదిస్తారన్నమాట. ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. అలానే తప్పకుండా కామెంట్లు అయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇది నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.